వాంకిడి విద్యార్థిని ఆరోగ్యం విషమం, వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్న నిమ్స్ వైద్యులు. ఇది ఘోరాతి ఘోరమైన పరిస్థితి అండి. గురుకుల పాఠశాలకు సంబంధించి ఇవాళ చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు గురుకుల స్టూడెంట్స్. ఇవాళ గురుకుల స్కూల్ పోవాలంటేనే భయం అవుతూ ఉంది, అక్కడ అన్నం తినాలంటేనే భయం వేస్తున్న పరిస్థితి. ఎందుకు నాణ్యమైనటువంటి ఆహారాన్ని అందించలేకపోతూ ఉంది? ఎందుకు నాణ్యత లోపం కనబడతా ఉంది? ఇవాళ గురుకుల స్కూళ్ళను ఈ విధంగా ఎందుకు ఆగం చేస్తూ ఉన్నారు? బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి పేద విద్యార్థులే అందరూ చదువుతూ ఉంటారు కదా. మరి అలాంటి విద్యార్థులకి విద్యను దూరం చేయాలనేనా మీ ఆలోచన? లేకపోతే ఇన్ని నెలల నుంచి కూడా 3 నెలల నుంచి కూడా ఇదే పరిస్థితి. అన్నం బాగోలేకపోవడము, అలా పురుగులు రావడము, లేకపోతే కర్రీస్ బాగాలేకపోవడము, దాంట్లో పురుగులు రావడము, బొద్దింకలు, నల్లులు ఇవన్నీ వస్తాయా? మనుషులు తినే అన్నమేనాది? ఒక్కసారి మీరు తినండి, మీకు తింటే అర్థమవుతుంది, మీ పిల్లలకు పెడితే అర్థమవుతుంది ఆ బువ్వ, ఆ అన్నం. ఇలా ఇంత స్థితికి రావడం ప్రభుత్వ వైఫల్యమే కాదు? అది ప్రభుత్వ వైఫల్యమే కదా. నిమ్స్ వెంటిలేటర్పై చికిత్స పొందుతున్న శైలజ అని చెప్పి కూడా మరి ఇంత ఘోరాతి ఘోరమైన పరిస్థితి. కుమరంభీం మసిబాబాద్ జిల్లా వాంకిడి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురైన నిమ్స్లో చికిత్స పొందుతున్న విద్యార్థిని శైలజ ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. వైద్యులు బాలికకు డయాలసిస్ చేస్తూ వెంటిలేటర్ సాయంతో ఆర్ఐసియు చికిత్స అందిస్తున్నారు. బాలిక శరీరం చికిత్సకు సహకరించడం లేదని ఇంత ఘోరాతి ఘోరమైనటువంటి పరిస్థితి. ఇవాళ ఆహారం తినే అన్నంలో కూడా ఒక విషంలాగా మారుతున్నటువంటి పరిస్థితి. ఇవాళ చదువుకోవాల్సినటువంటి విద్యార్థులు ఇవాళ చావు బ్రతుకుల్లో, చావు అంచుల్లో కొట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకండి మనం తెచ్చుకున్న తెలంగాణ? ఎందుకండి ఈ కాంగ్రెస్ పార్టీ? మీకు పాలన చేత కాకపోతే మీరు చేరణ చేయండి, లేకపోతే వేరే వాళ్ళకన్నా ఇచ్చి చూడండి. ఇంత ఘోరాతి ఘోరమైన పరిస్థితి ఎన్నడన్నా చూసినామా? ఇవాళ చదువు ఒక్కసారి ఈ గురుకులకు సంబంధించి ఒక బయట సోషల్ మీడియాలో తిరుగుతూ ఉంది, నేను అదొక చూపించే ప్రయత్నం చేస్తా. పురుగులన్నం బాగాలేదు సార్ అని చెప్పి ఒక వంట ఎవరైతే ఆ మహిళ ఉందో తను చెప్తా అంటే, ఏం కాదు కడుగు వండు చెయ్యు అని చెప్పి మాట్లాడిండంట. ఒకసారి ఆ బయట వినిపించే ప్రయత్నం చేస్తా. ఏం చేసిండు ఇచ్చిన సార్ ఇస్తే చేసిన చేస్తే పురుగులు ఉన్నవి ఎన్నిసార్లు కడిగినా పురుగులే ఉంటావని చెప్పిన. ఇంటి 40 కిలోల పోగండికి 60 కిలోల బియ్యం పోపించుండు. అయితే లేదు సార్ అంటే కూడా ఇంటలేడు. వేయాలమ్మా అని అన్నాడు. 5 కిలోలు తీసినాం ఇంకా మా మనసు పూర్తిగా. దాని నుంచి అన్నం అట్లా 6 సార్లు కడిగినా కూడా బియ్యం అట్లా పురుగులు అట్లే ఉన్నాయి. పురుగులు అట్లే ఉన్నాయి చూపించినాం కూడా సార్. చెప్తే ఏమంటారు కడగండి అంటాడు. 6 సార్లు కడిగినాం మేము బియ్యం. అంటే ప్రాబ్లం ఏమి ఇంతకి? బియ్యం ప్రాబ్లం ఇంకేం లేదు, బియ్యము పురుగులు ఇంకేం లేదు. బియ్యము పురుగులు ఉన్నటువంటి ఆ బియ్యాన్ని ఎందుకు పంపిణీ చేస్తూ ఉన్నారు గురుకులాల్లో? క్లియర్ కట్గా అక్కడ ఉండే ఒక మహిళ చెప్తా ఉంది, ఈ గురుకులాల్లో అలా పురుగులు ఉన్నాయి సార్, దానికి ఉండలేము చేయలేము, పిల్లలకి ఇట్లా అవుతా ఉందని చెప్పి కూడా ఆవిడ మాట్లాడుతూ ఉంది. ఏం కాదు 3 సార్లు కడగండి, 4 సార్లు కడగండి, క్లీన్ చేసి కడగండి అంటే ఇవాళ పురుగులు అన్నం ఎందుకు పెడతా ఉన్నారండి పిల్లలకి? అదే ఆ అధికారులకు లేకపోతే ఈ మంత్రులకు, ఎమ్మెల్యేలకు, వాళ్ళ బిడ్డలకు, వాళ్ళకు ఆ పురుగులు అన్నం పెడితే తింటారా? ఇవాళ క్లియర్ కట్గా ఆ పురుగులు ఉన్నటువంటి బియ్యమే ఇక్కడ ప్రాబ్లము. బియ్యంలో పురుగులు వస్తూ ఉన్నాయి, దానివల్లనే ఇదంతా జరుగుతూ ఉంది. సో ఆ బియ్యమే ఇక్కడ ప్రాబ్లము, ఆ బియ్యాన్ని మార్చాలి అంటూ ఉన్నారు. మరి ఆ బియ్యాన్ని ఎందుకు మార్చలేకపోతా ఉన్నారు? అదే పురుగులు ఉన్నటువంటి బియ్యాన్ని ఎందుకు వండుతూ ఉన్నారు? ఆ వండి ఆ పిల్లలని ఎందుకు ఇంత ఆసుపత్రి పాలు చేస్తున్నటువంటి పరిస్థితి?